విశాఖలోని పంచగ్రామాల ప్రజల దశాబ్దాల భూ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల సమస్యను కొలిక్కి తేవాలని కోరుతూ మే నుండి 12 వరకు పాదయాత్రలు, సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 1903 రికార్డుల ప్రకారం ప్రజల ఈ భూములకు హక్కుదారులని సింహాచలం దేవస్థానం పేరిట అక్రమంగా జారీ చేసిన రైతువారీ పట్టాలను రద్దు చేసి శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు. పంచగ్రామాల ప్రజలు సుమారు 2 లక్షల మంది దీర్ఘకాలంగా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం జనవరిలో నిర్వహించారు విశాఖపట్నంలో. అందులో ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ 100 రోజుల్లో పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తాం, ఈ కష్టాల నుండి ప్రజలు బయటపడేస్తామని చెప్పని హామీ ఇచ్చారు. 100 రోజులు పోయింది, 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు వీళ్ళ మాటలు పోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటం లేదు. కాబట్టి పంచగ్రామాల ప్రజల భూ సమస్యని తక్షణమే పరిష్కరించాలని చెప్పని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మరో దఫా ఆందోళనకు శ్రీకారం చుడుతోంది. ప్రజానీకం ఈ కార్యక్రమంలో భాగస్వాములై జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. 1903లో గిల్బేన్ సర్వే రికార్డు ప్రకారం పంచగ్రామాల ప్రజలు భూ హక్కుదారు, భూ యజమానులు. అప్పటి నుండి కూడా ప్రజలు తమ భూములు సాగు చేసుకోవడం, ఇళ్ల నిర్మాణం చేపట్టడం, నివాసం జరుగుతూ ఉంది. 1995 వరకు ఎటువంటి సంస్థలు రాలేదు. కానీ 1996లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నగదలి, పెందుర్తి ఎంఆర్ఓలు పురుగొల్పి దాదాపు 11,000 ఎకరాల భూముల్లో 9,069 ఎకరాల భూమిని సింహాచలం దేవస్థానానికి కట్టబెట్టు రైతువారీ పట్టాలని మంజూరు చేయించారు. అంతేకాకుండా 2000 సంవత్సరంలో 578 నెంబర్ జీవో తీసుకొచ్చి హక్కుదారులుగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆక్రమణదారులు చేసేశారు. దీంతో పంచగ్రామాల ప్రజలు అడు సింహాచలం కొండ చుట్టూ ఉన్నటువంటి వేలాది మంది ప్రజానీకం చాలా అవసరం పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇళ్ళ నిర్మాణం చేయనట్లేదు, రిపేర్లు చేసుకునేట్లేదు, తమ ఆస్తుల్ని, తమ భూముల్ని స్వేచ్ఛగా అమ్ముకునివ్వడం లేదు. పిల్లల వివాహాల కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ తమ ఆస్తుల్ని అమ్ముకోలేని దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం నెట్టేసింది. సింహాచలం దేవస్థానం తాలూకు దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఏంటి మీరు కోరుతున్నారు ప్రజానీకం? మా భూమి, మా ఇల్లు, మా హక్కు, ఇది దశాబ్దాల తరబడి అనుభవిస్తున్నది, దీని మీద మాకు హక్కు పత్రాలు ఇవ్వండి అని చెప్పని మీరు పోట్లాడడం లేదు, అదనంగా కొత్త భూములు రావడం లేదు. వారి భూములు వారు హక్కులు కల్పించబడ్డారు. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఏముంటుంది? అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతా చేయడం లేదు. అంతేకాదు సిపిఎం పార్టీ, వివిధ ప్రజా సంఘాలు న్యాయస్థానం కేసులు వేశాయి. ఆ సందర్భంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్, విశాఖపట్నం ఆర్డీఓ మీరు స్పష్టంగా చెప్పారు, పంచగ్రామాల ప్రజల వాళ్ళే హక్కుదారులు, ప్రజలు ఓటేసి గెలిపించింది, మా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పండి. ఎన్నికలు అంత హామీ కూడా ఇచ్చారు పంచగ్రామ ప్రజానికానికి. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది ఏంటి? తమకు ఓట్లేసి అధికారం ఇచ్చినటువంటి ప్రజానికాన్ని గాలి వదిలేసి మరి పట్టించుకోకుండా ప్రజల భూముల్ని అదానికి, గూగుల్కి, లూలు వంటి కార్పొరేట్స్ దోచి పెడతా ఉన్నాడు. వేల ఎకరాల్ని ఆయన ఆ విధంగా దోపిడీకి చేస్తుంటే ఒక సామెత ఉంది,
ఆవు చేలో వేస్తే దూడ కొట్టుకుని వేస్తుంది అని చెప్పాడు. చంద్రబాబు గారి వైపు ఆ విధంగా ఉంటే మన స్థానిక ఎంపీ భరత్ గారు ఎండాడ రుషికొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి 54.79 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేసి అక్కడ నిర్మాణం చేపడతా ఉన్నారు. సింహాచలం భూముల్ని గూగుల్ డేటా సెంటర్కి ప్రభుత్వం కట్టబెడితే స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఇవ్వట్లేదు, గంటా శ్రీనివాసరావు ఇవ్వడం లేదు. ఈ ఎంపీకి ఎమ్మెల్యేలకి సిగ్గుందని అడుగుతున్నాం మేము. మీకు ఎవరు కావాలి? మీకు ఓట్లేసి అధికారించిన ప్రజలు కావాలా? లేకపోతే మీ ఆస్తులు పెంచుకోవడం కోసం, ఆక్రమణ చేయడం కోసం, కార్పొరేట్ కోసం ప్రభుత్వం భూములు కట్టబెడుతుంటే వారి సేవ చేయడం కోసం మీకు ప్రజాధికారులు ఇచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ప్రజల పక్షాన నిలవాలి. ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు, స్పష్టంగా ఎన్నికలు అయ్యాక కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం మీరు వెంటనే పంచగ్రామాల ప్రాంత భూ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే గిల్మ్యాన్ సర్వే రికార్డు ప్రకారం మొత్తం అందరికీ భూ హక్కు పత్రాలని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొండ చుట్టుపక్కల ఉన్నటువంటి 578 జీవో వాళ్ళు నష్టపోతున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు నిర్మాణం కోసం, మరమ్మతుల కోసం సింహాచలం దేవస్థానం నుంచి వచ్చిన ఆర్టికల్ పూర్తిగా నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆస్తుల్ని, భూముల్ని అమ్ముకునే కోసం, క్రయ విక్రయాలు చేసే కోసం అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల్ని మోసగించి మాయమాటలు చెప్పి సమస్యను జటిలం చేసి సాగదీసే కార్యక్రమానికి కానీ మీరు కంటిన్యూ చర్య చేపడితే ఖచ్చితంగా ప్రజానికి సరైన పొరపాటు చెప్తారని చెప్పని చంద్రబాబు ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేని, ఎంపీని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రోగ్రాం ఏం చేయబోతున్న విషయాన్ని ఈ సమస్య సృష్టించిందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. యాక్చువల్గా 96 వరకు ఏ సమస్య లేదు. 1996 తర్వాత చంద్రబాబు నాయుడు గారి అత్యుత్సాహంతో అధికారులు ఉపయోగించి ఈరోజు అది దేవస్థానం భూమిగా మార్చే పని చేశారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా మేము అడదలుచుకున్నాం. ఏ ఆధారాలు లేవు. గవర్నమెంటే చెప్తా ఉంది. అంతకుముందు బ్రిటిష్ వారు చేసిన ఆధారం, గిల్మెన్ కమిటీ చెప్పిన ఆధారాలు మాత్రం ఉన్నాయి. దాని ప్రకారం అక్కడ ఉండే రైతులు మాత్రమే హక్కుదారులు. మరి అటువంటి రైతుల భూముల్ని, అక్కడ ఉండే కొనుక్కున్న వాళ్ళ భూముల్ని, ఎంప్లాయీస్ భూముల్ని ఈరోజు ప్రభుత్వ అండతో ఈరోజు సింహాచల దేవస్థానానికి కట్టుబడ్డ అంతవరకు న్యాయం. మేము ఇప్పటికే ఆల్రెడీ 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా మేము అమలు చేస్తాం. ఈరోజు పంచగ్రామాల సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. లాస్ట్ సార్ ఇదే టీడీపీ అధికారంలో వచ్చేటప్పుడు ఏం చెప్పింది? 100 రోజుల్లో పరిష్కారం చేస్తానన్నది. ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? అదే ఎమ్మెల్యేలు, అక్కడ ఉండే పంచకాల రమేష్ బాబు కానీ, లేదా అక్కడ ఉండే ముగ్గురు ఎమ్మెల్యేలు, గంటా శ్రీనివాసరావు గారు, భీములు కానీ, ముగ్గురు ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడారు. మేము పరిష్కారం చేసేస్తున్నాం. మరి పరిష్కారం చేస్తుంటే మీరే అధికారులు ఉన్నారు కదా, మీరే అధికారుల నుండి పరిష్కారం చేసేస్తాం, కొద్ది రోజుల్లో పరిష్కారం చేస్తాం, గడువు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకోవడం అంటే ఒక దొంగ అని చెప్పుకోవడమే. కాబట్టి ఆ రకంగా మీరు అధికారుల నుండి ఎందుకు పరిష్కారం చేయలేదు? మీకు చేత కాకపోతే ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మేము చేస్తాం పరిష్కారం. ఈరోజు చిన్న సమస్య, మీరు చేసిన పాతగా ఇచ్చిన జీవోని ఎమ్మెల్యేలు ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చిన పట్టాలని రద్దు చేస్తే సమస్య పరిష్కారం అయిపోయింది. చాలా చిన్న సమస్య. కోర్టులు అడ్డు అంటున్నారు. కోర్టులు అడ్డు అనుకుంటే ఈరోజు గూగుల్ డేటా సెంటర్కి మీరు 100 ఎకరాలు ఇస్తున్నారు. దానికి వెళ్ళి కోర్టు అడ్డకం కాదు. మరి గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వడానికి మాత్రం అడ్డకం కాదు, ప్రజల భూముల్ని వాళ్ళకి హక్కుదారులు ఇవ్వడానికి కోర్టులు అడ్డంకం. కాబట్టి ఇది ఒక పెద్ద తతంగం తప్ప ఇంకోటి ఏం కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధితో మీరు ఆలోచన చేయాలి. లేకపోతే అక్కడ ప్రజానీకం అందరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగకుండా అడ్డుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తీసుకోవద్దని చెప్పి హెచ్చరిక చేస్తుంది. ఇదే సందర్భంలో ప్రజలందరినీ చైతన్యం చేయడానికి రేపు మే 3వ తారీఖు నుంచి ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తాము. అక్కడ ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఆ పాదయాత్రని ఆదరించాలని చెప్పేసి కోరుతాం. పరిష్కారం చేస్తామని టైం బాండ్ కూడా పెట్టారు. అప్పటికే ఈ సమస్య కోర్టులో ఉంది. ఇప్పుడు కూడా ఎప్పుడు పరిష్కారం చేస్తామని అడిగితే కోర్టులో ఉంది కదండి అని అంటున్నారు. అంటే విశాఖపట్నం పంచగ్రామాల ప్రజల్ని మీరు మభ్య పెడుతున్నారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? భూమికి భూమి ఇచ్చేస్తున్నాం, అదిగో ఇచ్చేస్తున్నాం, ఇదిగో ఇచ్చేస్తున్నాం, అయిపోయింది, భూ సమస్య పరిష్కారం అయిపోయింది అని అన్నారు. మంచిదే కదా, భూమికి భూమి ఇచ్చి పరిష్కారం చేయడానికి ఎవరు ఆటంకం? అసెంబ్లీలో మీరు మాట్లాడారు, గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడారు, అధ్యక్ష ప్రజలు మనల్ని క్షమించరు, చరిత్ర మనల్ని క్షమించదు, ఈ భూ వివాదం 26 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నానుతుంది, ఈ భూమి సమస్య సృష్టించిందే మీరు, ఈ భూములకి సెల్లంగా పెట్టిందే మీరు, ఇప్పుడు మీకు అధికారం వచ్చింది, ఈ భూ సమస్య పరిష్కారం చేయండి. ఎన్నాళ్ళు ఇలా తాత్సర్యం చేస్తారు? ఒక గోడ కట్టుకోనివ్వరు, ఒక టాయిలెట్ కట్టుకోనివ్వరు, ఇల్లు ఉంది, ఇల్లు మీద 30 సంవత్సరాల నుంచి కుటుంబాలు పెరగవండి. 30 సంవత్సరాల నుంచి అదే గదిలో ఒకే ఇంట్లో ఎన్ని కుటుంబాలని నివసిస్తాయి? ఎన్ని కుటుంబాలు జీవనం సాగిస్తాయి? ఎంత అన్యాయం అండి! ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈ సమస్యని పట్టినట్టు వదిలేస్తారు. పడుతుంటే వీధి రౌడీల్లో వచ్చి దేవస్థానం స్క్వాడ్ ఎరగదోసేస్తారు. ఎవరు ఎరగదోసేస్తున్నారు? డబ్బులు లేనోళ్ళు ఎరగదీస్తారు, డబ్బులున్నోళ్ళు ఎరగదీయరండి. ఇల్లు కడుతున్నారు, డబ్బులున్నోళ్ళు ఇల్లు కట్టుకుంటారు, డబ్బులు లేనోళ్ళవి ఎవడైనా కట్టుకుంటే వాడి మీద ఎరగదీసేసి నానా బేబర్స్ చేస్తున్నారు. అందువల్ల ఈ భూ సమస్యను తక్షణమే పరిష్కారం చేయడానికి సిపిఎం పార్టీ ఒక ప్రజా ఉద్యమాన్ని రేపు 3వ తేదీ నుంచి పాదయాత్ర ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ పాదయాత్రలో పంచగ్రామాల సింహాచలం పంచగ్రామాల ప్రజలందరూ పాల్గొని ప్రభుత్వానికి మీ యొక్క నిరసన తెలియజేయండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.